హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ పచ్చడి అండి. నాలుగు వంకాయలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక టమాటా, 2 టమాటాలు అట్లా వేసేసి పచ్చడి చేద్దాం సింపుల్గా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేశానండి. అలాగే కొంచెం పప్పు, మరీ పప్పు కాదు, పప్పు చారులాగా కొంచెం లైట్గా అలా చేస్తున్నాను దానికి కాంబినేషన్గా. అలాగే ఫిష్ ఉందండి, అవి కూడా ఫ్రై చేసేద్దాం అన్నట్టుగా ఈరోజు స్టార్ట్ చేశారనమాట. పప్పుచారులోకి ఫిష్ ఫ్రై, పప్పుచారు ఉప్పు చేప బాగుంటుంది కాంబినేషను. ఫిష్ ఫ్రై కూడా బాగానే ఉంటుంది, అందుకని అవి కూడా ఫ్రై చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? వచ్చేసేయండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ చూసారు కదండి, ముందుగా అయితే నేను పప్పు చేసేసుకుంటున్నాను. పప్పుచారు ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని, మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు వాటర్ పోసుకున్నానండి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఇది చూసారు కదా, ఇదిగోండి. దానికి తగ్గట్టుగా చింతపండు కూడా వేసాను. కొంచెమే టమాటా వేసాం కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కదండి కందిపప్పుది, దానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే పసుపు, కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. కొంచెం మంచి నూనె కూడా వేసేద్దామండి. పప్పు పొంగదు, అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, ఒక స్పూన్ వరకు వేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్, మీ కుక్కర్ 4 విజిల్స్కి ఉడుకుద్దా 5 విజిల్స్కి ఉడుకుద్దా చూసుకొని మీరు అన్ని విజిల్స్ రానిచ్చుకోండి. ఇక్కడ చూసారు కదా, విజిల్ వచ్చేస్తుందండి. 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత చూస్తున్నాను. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. మనం వేసిన వాటర్ కూడా కొలతతో ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ అనమాట. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లో గల్లుప్పు వేసేసుకొని రుబ్బేసుకుందామండి. ఇది కూడా చూసారు కదా, గల్లుప్పు వేసేస్తున్నాను. ఇప్పుడైతే రుబ్బేసుకుందాము. తొందరగా నలిగిపోతుందండి. ఇట్లా ఊరికే 2 సార్లు ఇట్లా అనగానే కూడా మెత్తగా నలిగిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, నా దగ్గర పప్పు గుత్తి ఉందండి, కానీ ఈ మ్యాషర్తోనే నేను చక్కగా చేసేస్తాను అనమాట. తొందరగా అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఎంత కావాలి అనేది వాటర్ చూసుకొని మీరు పోసుకోండి. మీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా. మనం చింతపండు అలాగే టమాటా కూడా వేసాం కదా, దాన్ని బట్టి కూడా చూసుకొని పోసుకోండి. లేదంటే ఎక్కువ వాటర్ పోసారనుకోండి, పులుపు తక్కువ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి. ఇంకా కొంచెం వాటర్ పడితే బాగుంటుందండి. ఒక్కొక్కసారి ఇలా తిన్నా బాగుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం పలచగా చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఇంకా వాటర్ కొంచెం వేసినా పులుపు అనేది ఏం తక్కువ అవ్వదు. అందుకే నేను ఇంకొక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఈ విధంగా పలచగా ఉంటే సరిపోతుందండి. మరీ పలచగా ఉంటే కూడా బాగుండదు అనమాట. ఇప్పుడు ఈ పప్పుచారుని మనం తాలింపు పెట్టేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని, గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మనం కచ్చిపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అనమాట, ఒక 2-3 అవి కూడా వేసేసుకొని, తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి, ఒక ఎండుమిరపకాయ అలా 2-3 ముక్కలుగా చేసుకొని వేసాను అనమాట. చూసారు కదా, ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేస్తే బాగుంటుంది అనమాట. ఇంగువ కూడా అట్లా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఈ పప్పుచారు ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఈ పప్పుచారు వేసేసుకున్న తర్వాత ఒక 3-4 పొంగులు వస్తే సరిపోతుందండి. ఎక్కువ మరగనవసరం లేదనమాట. ఇదిగోండి, ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 పొంగులు వచ్చేదాకా ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. చూసారు కదా, చక్కగా ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎక్కువసేపు మరగనివ్వద్దు. ఇప్పుడైతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ఇగోండి, ఇప్పుడైతే నేను వంకాయ పచ్చడికి స్టార్ట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, 4 వంకాయలు మన వంకాయ కర్రీ వండాను అనమాట. 4 వంకాయలు తీసి పక్కకు పెట్టాను పచ్చడి చేద్దామని చెప్పేసి. అదే వంకాయలతో ఇప్పుడు పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, 4 వంకాయలకు ఒక టమాటా తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు బట్టి ఇదిగోండి చూసారుగా, మీ ఘాటుని తినే బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? ఇవైతే మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇది చూసారు కదా, ఒక కళాయి పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు వేపుకుందామండి. ఈ పచ్చడిలోకి కమ్మదనం వస్తాయి అనమాట. పల్లీలు కానీ నువ్వులు కానీ మీ ఇష్టం, ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. ఇదిగోండి, పల్లీలు ఇట్లా వేగిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇవి కూడా మనం పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసాను అనమాట. ఇదిగోండి, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకుందామండి. ఇదిగోండి, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు
మళ్ళీ ఒకసారి చూద్దామండి. కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఇవి కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఒక టమాటా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేద్దామండి. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోల్ అయితే నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు దంచుకుంటున్నానండి ముందుగా. ఇవి దంచుకునే లోపు చక్కగా అవి కూడా మగ్గిపోతాయి, వంకాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మెత్తగా ఇట్లా దంచేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా మనం దంచేసుకుందాం, పచ్చిమిరపకాయలు కూడా. ఇవి అయితే ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. కింద పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీల పౌడర్ కూడా మనతో అది కూడా నలుగుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా దంచేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మెత్తగా దంచాం కాబట్టి ఇదిగోండి గల్లుప్పు, మన పచ్చడికి సరిపోను గల్లుప్పు కూడా వేసేసుకొని మనం ఇది కూడా నలిగిపోయేదాకా దంచేద్దామండి. ఈ లోపు ఇవి కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నానండి. టమాటా వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని ఒక రెబ్బ చింతపండు మాత్రం అట్లా వేస్తున్నాను. ఈ చింతపండు కూడా మనం మెత్తగా నలిగిపోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి వంకాయలు స్టవ్ ఆఫ్ చేసేసాను, మధ్యలో ఒకసారి కలిపి. చూసారు కదా, ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత ఇవి కూడా వేసేసుకుందాం, వంకాయ ముక్కలు టమాటా ముక్కలు. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చూసారు కదండి. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని మనం మంచిగా ఇవి కూడా కచ్చిపిచ్చిగా, మరి పచ్చడి అనేది మరీ మెత్తగా అవ్వకూడదండి. ఈ రోట్లో దంచుకునేది ఎందుకు, మనం టేస్ట్ కోసమే కాబట్టి కచ్చిపిచ్చిగా దంచుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా. ఇదిగోండి ఒకసారి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోండి. ఇదిగోండి మొత్తం కలుస్తుంది అనమాట. వంకాయలు పచ్చిమిరపకాయలు మనం పల్లీలు వేసాం కదండి, అవన్నీ కలుస్తాయి అనమాట. ఇప్పుడు ఈ కచ్చిపిచ్చిగా దంచుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ వేద్దామండి. ఉల్లిపాయ కూడా పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేసేసి ఈ ఉల్లిపాయ కూడా కచ్చిపిచ్చిగా దంచేసుకుందాం. ఇదిగోండి ఇలా దంచుకున్న తర్వాత మనం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేస్తే మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట. చూసారా, ఇప్పుడైతే నేను జీలకర్ర వేసేస్తున్నాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా వేసేసి ఇవి కూడా కచ్చిపిచ్చిగా దంచేసుకుంటామే. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు వేయగానే జీలకర్ర వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూసారా, మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఇట్లా మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా దంచేసి ఇంకా పచ్చడి తీసేసుకుంటామేనండి. ఇదిగోండి అయిపోయి వచ్చిందనమాట. చాలు, ఈ విధంగా ఉంటే మరీ మెత్తగా ఉంటే కూడా టేస్ట్ బాగోదు. ఇప్పుడైతే తీసేసుకుందామండి. తీసే ముందు కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, అది సరిపోయిన తర్వాతనే చూడండి. లేదంటే కొంచెం తక్కువైతే కనుక మరి తీసుకొని మళ్ళీ ఒకసారి దంచుకొని తీసేసుకోండి. ఇది చూసారు కదండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపుకు పెట్టుకుందామండి. తాలింపు లేకపోయినా బాగుంటుంది, అట్లా తిన్నా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే నేను తాలింపు కొంచెం పెడతాను, పెట్టి చూపిస్తాను. చూసారు కదా, మనం వంకాయలు వేపుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఒక స్పూన్ ఆయిల్ వేసి చూసారు కదా, తాలింపు దినుసులు ఒక్క ఎండుమిరపకాయ అండి అట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చూసారు కదా, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి కరివేపాకు. ఈ కరివేపాకు వేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి కొంచెం వేసేద్దాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. మళ్ళీ వేడి మీద మనం ఇట్లా పచ్చడి వేయించొద్దు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము, ఇంకా సరిపోతుందండి. ఇదిగోండి ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇదే పచ్చడి వేడివేడి అన్నంలో ఒక నెయ్యి చుక్క వేసుకొని ఏదన్నా ఫ్రై ఐటమ్ ఏదైనా వేసుకొని తిన్నా బాగుంటుందండి. అందుకని నేనేం పప్పుచారుకి ఈ పచ్చడి కాంబినేషన్లో ఫిష్ కూడా ఫ్రై చేస్తున్నాను, అది కూడా మీకు చూపించేస్తానండి. ఇదిగోండి ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కారము అలాగే ధనియాల పౌడరు గరం మసాలా కొంచెము జీలకర్ర పౌడర్ కలిపి పెట్టేశానండి ముందే. చూసారు కదా, ఇప్పుడు తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఇలాగైనా మనం తినొచ్చు, లేదనంటే కొంచెం డిఫరెంట్గా కూడా నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా, ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాము. ఇది తీసిన తర్వాత చూసారు కదండి, దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది, అలాగే ఉప్పు పసుపు కారం అన్ని మసాలాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి కాబట్టి అది వేస్ట్ అవ్వకోకుండా నేను ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయలా కట్ చేసి దాంట్లో వేసేసానండి. అది ఉప్పు కారం అనేది మాడితే కనుక మనం వాడొద్దండి. అది మాడలేదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఉంది, అది వేస్ట్ అవుతుందని చెప్పి ఒక ఉల్లిపాయ వేసి అట్లా పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. కొంచెం ఉల్లిబొందు ఉంది, ఆ ఉల్లిబొందు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని కొత్తిమీర ఉన్న మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఉల్లిబొందు కరివేపాకు వేసి కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత దాకా చేయని అవసరం లేదు, ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది.
ఇంకా మిగతాయి అంటే ఒక ఉల్లి పొరక అంటే కొంచెం తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం లైట్‌గా గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టానండి. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మనం తీసేద్దాం. చూసారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోతుందనమాట. మాడనొద్దు. మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదనమాట. ఇదిగోండి చూసారు కదా! అది ఇప్పుడు దాంట్లోనే మనం వేపుకున్న చేపలు కూడా ఇట్లా ఒకసారి ఆ మసాలాలో కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం ఫిష్‌కి పడతాయన్నమాట. ఓకేనా? ఇదిగోండి మూత పెట్టేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటమేనండి. మీకు మళ్ళీ చూపిస్తాను నేనొకసారి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా చక్కగా సరిపోయిందనమాట. ఆ గ్రేవు మనం రైస్‌లో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఉప్పు తక్కువైతే గనక ఒకసారి కలుపుకోండి మీరు. చూసారా? ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఈరోజైతే నేను చేసిన ఐటెమ్స్ ఇది. చక్కగా పప్పుచారు, అలాగే ఫిష్ ఫ్రై, వంకాయ టమాటా పచ్చడి. చూసారు కదండీ! ఎలా ఉంది? మీరు కూడా ఒకసారి అయితే నేను చేసినట్టు చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే నేను మా హస్బెండ్‌కి నేను వడ్డిచ్చేస్తాను. ఆయన ఏం చెప్తారో నేను నేను మీకు అదే చెప్తాననమాట. ఇదిగోండి ఇప్పుడైతే పచ్చడి వేసుకొని తింటున్నారు. ఫస్ట్ ముద్దలో అయితే మనకి పచ్చడి అయితే ఉండాలండి మాకు. ఒక 2, 3 ముద్దలైతే పచ్చడితో తింటామనమాట. ఇదిగోండి చూసారు కదా! వంకాయ టమాటా రోటి పచ్చడి. అబ్బా! సూపర్ ఉంటదండి. ఇదిగోండి దీంట్లో కాంబినేషన్‌గా పక్కన ఫిష్‌ను కూడా నంచుకుంటున్నారు. ఇదిగోండి పచ్చడి అయితే చాలా బావుందని చెప్పేసి అన్నారనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఈ గ్రేవీ వేస్తున్నాను కొంచెం. ఈ గ్రేవీ మీకు ఇప్పుడు తెలియాలి. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన చెప్తారు ఇప్పుడు. ఇదిగోండి చూసారు కదా! ఇలా అన్నంలో కలుపుకొని తిన్నా గ్రేవీ అనేది బావుంటుందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏదైనా చేస్తేనే కదా మనకి తెలిసేది. నచ్చితే చేసుకోవచ్చు. నచ్చలేదని అంటే ఇగ చేసుకోం కదా ఎట్లాగో. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడైతే ఆయన టేస్ట్ చేస్తారండి. నేనైతే చేయలేదండి. టేస్ట్ చేయలేదు. ఇదిగోండి. ఇదిగోండి. ఆయన నాకు చెప్పిందేంటంటే, కొంచెం ఉప్పు తక్కువుందని జెప్పేసి అన్నారనమాట. టేస్ట్ అయితే బావుంది. మళ్ళీ ఉప్పేసుకొని తిన్నారాయన. చాలా బావుందని చెప్పారు. కొంచెం ఉప్పు కలుపుకుంటే చాలు. నేను ఇందాక అదే చెప్పాను కదండీ! ఉప్పు తక్కువయిందో ఏమో చూసుకోండి. నేనైతే కలపలేదని చెప్పేసి అన్నాను కదా! ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టు